హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ముక్కల త్రిపుల్ టీవీ. నేటి ముఖ్య అంశాలు. ఈరోజు మనం చూడబోతున్నాం ఒక ప్రో ప్లేయర్ లాంటి గేమింగ్ని. సారీ గేమ్ ఆడి కాదు, గేమ్ ఆడబోతున్నాం, అది కూడా ఒక ప్రో ప్లేయర్ లాగా. ఇందులో ఛాలెంజ్ ఏంటంటే నేను ఒక్క రౌండ్ కూడా కొట్టలేకపోతే గేమ్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే చలో, ఫస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది మామ. నేనైతే ఇక్కడ యూఎస్పి గన్ అయితే తీసుకున్నాను. వాళ్ళందరూ ఇటే వస్తారని నాకైతే తెలుసు. ఫస్ట్ రౌండ్ అయితే ఇలా ఆడాలి, ఒక్కటి కూడా పోకుండా ఆడాలని అయితే నేనైతే ఫిక్స్ అయిపోయినా. మరి నువ్వు ఓడిపోతే గేమ్ అయితే డిలీట్ చేస్తా అంటున్నావు కదా, మరి యూట్యూబ్ పరిస్థితి ఏంటి? అరే నేను ఫస్ట్ ఓడిపోతే కదరా, అప్పుడు చూద్దాం. వీడ పెద్ద ప్లీజ్ పిల్లలు, దానికి వీడు ఓడిపోతాడట, చూద్దాం. నా చుట్టూ అయితే అమ్మాయిలు తిరుగుతున్నారు. వీడి చుట్టూ వాళ్ళు గేమ్ ఆడుతుంటే ఫస్ట్ కొట్టి చూడరా. అయ్యో ఎందుకంత కోపం, కొడతా చూడు. అరే అరే మామ, ఇదైతే ఫుల్ అన్యాయం మామ. కిల్చోర్ అయితే చేసేసారు. మరి హెల్త్ అంతా దిగినాక కొడితే కిల్చోరు అయిపోతే ఇస్తారా? అరే నువ్వు ఊరికే డొర్రకురా, మీ అమ్మ వెళ్తాను, నువ్వు ఇంటివో. నేనుండేది మీ ఇంట్లోనే కదా మామ. అరే అది కూడా కరెక్టే కదా. మరి సైలెంట్గా చూడరా. ఫస్ట్ రౌండ్ ఎట్లా కొట్టినా చూసినావా? ఫస్ట్ రౌండ్ అంటే కిల్లు కొట్టలేదు కావచ్చు, కానీ సెకండ్ రౌండ్ అయితే కొడతాను. నాకు ఇష్టమైన గన్ అయితే తీసుకుంటాను. నీకే కన్నా ఇష్టమే అంటావు మామ? ఇష్టమే, కానీ ఇది కొంచెం బాగా కొడుతుంది. ఈ సుత్తే అలా వద్దా చెప్పండి మామ. ఈ సుత్తే ఎత్తనైతే కొంచెం లాంగ్ రేంజ్లో ఉన్నా కానీ బాగా కొడతారు. కానీ ఎందుకు ఫస్ట్ రౌండే రిస్క్ చేసుడు, సెకండ్ రౌండ్కి అయితే వేసుకుందాం. ఏమేమి మా వాష్ అంత చేయండి. అరే అరే ఏం లేదురా భయ్. ఇగో నిన్న వర్షం పడుతుందని మా అమ్మ మిర్చీలు తెమ్మని బయటికి పంపించింది. ఆడ మిర్చీలు వేద్దామని పోతే ఆడేమో ఐస్ క్రీమ్లు ఉన్నాయి. ఆ 2 ఐస్ క్రీమ్లు తినగానే ఇక రాత్రి అయితే వాళ్ళు కుసుకు అని దగ్గుడొస్తుంది. పైసలు ఇస్తే ఐస్ క్రీమ్లు తిన్నావు, అగో పడ్డే షాట్. మా అమ్మ ఏమో పైసలు ఇస్తే ఐస్ క్రీమ్ తిన్నావు ఇక సావు అని జనుభం కూడా ఉపయోగకుండా దాచిపెట్టింది మామ. ఇదైతే అన్యాయం. ఇగో ఇప్పుడు తను దగ్గుకుంటేనే వాయిస్ ఓవర్ ఇస్తానా. మీతో మాట్లాడి ముచ్చట్లలో పడి ఇక్కడ నాకేనా. ఇక వీడు మ్యాచ్ ఫినిష్ చేసిర్రు. సెకండ్ రౌండ్ కూడా సక్సెస్ఫుల్గా అయితే విన్ అయినాం మామ. ఇక థర్డ్ రౌండ్లో అయితే తడక చూపించాలి. ఆ సుత్తి అయితే కొట్టాలి, సుత్తి కొడితే నేను నడుస్తుంది. ఇక అయితే మామ ఈ సుత్తి దీనికి కొట్టాలా నా దగ్గరనైతే డబుల్ షాట్ ఇవో ఉన్నది కదా. డబుల్ షాట్ పట్టి ఒక్క షాట్ కొడుతుంది ఆల్మామ. ఇక ఫామ్లోకి రావచ్చు డైరెక్ట్. ఒక్కొక్కరిని హెడ్ వలిగిపోతుంది అసలు. దీంతో ఒక్క బాడీ షాట్ అన్నా కానీ మస్తు అనిపిస్తుంది. ఇందులో ఉన్న స్పెషల్ ఎగ్ అంతా 2 బుల్లెట్లకే నాకైతే ఆ ఫీలే వేరే ఉంటుంది. అది ఆడే ప్లేయర్లకు మాత్రమే తెలుస్తుంది. వీడు ప్లీజ్ ప్లేయరు వెనకట వెళ్తాడు, అందరు కొడుతుంటా 2 బుల్లెట్లకే వాడతారు, ఇంకొకరు కొడుతూ ఒక్క బుల్లెట్కే వాడతారు. నీకేం తెలుసురా పిల్ల బచ్చా, ఇప్పుడు కొడితే చూడొకని. అదిరా మన డబుల్ బ్యారెల్ రేంజ్. ఈ షాట్ కొట్టిన మామ ఇక ఎట్లా ఆడబుద్ధి అవుతుంది అంటే అసలు ఇక ఒక 10 మ్యాచ్లు అన్నా బోర్ కొట్టది. అరే వానికి పడతలేదు మామ. అరే గ్లిచ్. ఈ అప్డేట్ ఫోన్ మాత్రం ఘోరం లాగ్ అవుతుంది అసలు. మరి ఐఫోన్ అనుకోవచ్చుగా మామ, ఐఫోన్ అయితే లాగ్ కాదు. మా అమ్మ చెప్పు చీపిరిచ్చి బయటికి వెళ్ళగొడుతుంది. అసలుకే ఇట్లా ఆడితేనే మా అమ్మకు ఉపయోగకుంటే ఆడాలి. లాస్ట్ కిల్ అయితే కొట్టేసినావు. ఇక థర్డ్ రౌండ్ కూడా సక్సెస్ఫుల్గా మన ఛాలెంజ్ అయితే కంప్లీట్ కానీ దగ్గరకు వచ్చింది. లాస్ట్ రౌండ్ కూడా మంచిగా ఎక్కువ కిల్లులు కొట్టి బూయా చెప్పియాలి మా వాళ్ళకి. ఏదో కొత్త ఫీచర్లు కూడా వచ్చినాయిగా మామ. నెక్స్ట్ వీడియోలో ఇవి ఎట్లా యూజ్ అయితే ఏందని అయితే చెప్తా. సబ్స్క్రైబ్ చేసుకోర్రి, లైక్ చేసుకోర్రి మీకు నచ్చితే మాత్రం. మరోళ్ళు మంచోళ్ళు మామ, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అది నీకు తెలుసు, వాళ్ళకు తెలుసురా భయ్. నువ్వు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో పాపం అని చెప్తే బాగానే మీరు పోతాను.
సరే కానీ గేమ్ ఆడుతాను చూడగో, దూరం నుంచి ఒకడైతే కొడతాడు మామ మా టీం వాళ్ళని. ఇగో ఇగో ఇటు ఒకడు ఉరుకుతాడు. అరే 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 ఎస్, వాడికైతే సక్సెస్ఫుల్ అయితే పడ్డది మామ. ఈ జలుపుతోటి అయితే వశపడతలేదు మామ అసలుకే. ఇళ్ళకెళ్ళే ఇల్లు ఎవడో ఒకడు ఖచ్చితంగా ఉంటాడు మామ. ఆల్రెడీ మా టీం వాళ్ళు కొడతారు కదా, లాస్ట్ నన్ను కొడదాం. నువ్వు కొట్టే లోపల మ్యాచ్ అయిపోతుంది పో. ఎవడన్నా ఉంటే నాకు కిల్ రావాలని కోరుకుంటావు కానీ నువ్వేందిరా అబ్బాయి వేరే వాళ్ళకి కిల్ రావాలని కోరుకుంటారు. నేను నీ పక్కనున్న స్నేహితుని కాదు, నీ పక్కనున్న పాముని. ఆ చూసేటోళ్ళకి గుర్తం తెలుసు కానీ నువ్వు వీడికెళ్ళి వీక్. ఇక మ్యాచ్ ఎట్లయినా బుయ కొట్టుతాం, మన ఛాలెంజ్ కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ అయితే బీఆర్లోనే అయితే ఒక్కసారి కూడా చచ్చిపోకుండా ఆడదామని అయితే అనుకుంటారా మామ. దీనికైతే 1000 likes టార్గెట్.